హాయ్ అండి, వెల్కమ్ టు ఆది చింతల. ఈరోజు నేను చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. చికెన్ గ్రేవీ కర్రీ ఇలా చేస్తే చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. చికెన్ ఇలా చేస్తే ఎలా ఉందో నాకు ఒకసారి చెప్పండి. అయితే ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీ కర్రీ కోసం చికెన్ని శుభ్రంగా కడగాలి. చికెన్ కడిగిన తర్వాత దాంట్లో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు, ఇవి 3 వేసుకొని చికెన్ బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్లో ఉన్న నీళ్ళన్నీ ఇనిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన చికెన్ని పక్కన పెట్టేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత 2 యాలకులు, 2 లవంగాలు వేసి కొంచెం చిటపట్లాడిన తర్వాత పొడవుగా కోసుకున్న 2 ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ 2 ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి. అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లో చేశాను. ఈ ఇంట్లో చేసింది అయ్యేసరికి కొంచెం బాగా పసుపుగా కలర్ కనిపిస్తుంది. ఈ ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత చిన్న చిన్న టమాటాలు ఒక 4 తీసుకున్నాను నేను. మీడియం కనుకైతే 3 టమాటాలు తీసుకోండి, మీడియం సైజు. ఈ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ వేసుకొని కొంచెం మెత్తగా ఉడకాలి. ఈ మెత్తగా ఉడికిన తర్వాత దాంట్లో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు ఖచ్చితంగా వేసుకోవాలండి ఈ కర్రీకి. ఈ పెరుగు కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లో 2 స్పూన్లు కారం, ఇందాక చికెన్లో వేసాం కదా, అదైతే చికెన్ కోసం ముక్కలకు పట్టేదానికి, ఇదైతే గ్రేవీ కోసం 2 స్పూన్లు కారం వేసిన తర్వాత 2 స్పూన్లు ఉప్పు వేసుకోండి. కళ్ళుప్పు అయితే బాగుండుద్ది. ఉప్పు కూడా వేసిన తర్వాత పసుపు తర్వాత గరం మసాలా కూడా వేసుకొని బాగా ఉడికించుకోండి. నేను గరం మసాలా కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఈసారి గరం మసాలా పౌడర్ వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇది కూడా గరం మసాలా, ఉప్పు, పసుపు అన్నీ వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. ఈ కొత్తిమీర కనుక ఈ గ్రేవీలో వేసుకుంటే బాగా చికెన్ కూడా పట్టిద్ది. ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఉడికించుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ మొత్తం ఈ గిన్నెలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోండి. చికెన్ మొత్తం దీంట్లో వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు చికెన్ కనుక మూత పెట్టి ఉడికించుకుంటే చికెన్ ఉడికిద్ది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో చికెన్ అయితే. ఈ చికెన్ ఇట్లా చేసుకుంటే రుచి కూడా చాలా బాగా వస్తుంది. ఉడికిన తర్వాత 1 గ్లాసు, ఎక్కువ కాకండి, 1 గ్లాసు వాటర్ కనుక వేస్తే బాగా చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిద్ది. ఉడికిన చికెన్లో ఒక 2 స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకుంటే, ఈ ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పైన వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. చికెన్ రెడీ.